మంచిదండి. ఒక్కళ్ళకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఏ మాట దానం చేసుకుందామో ఒక చిన్న మాట చెప్తాను. సర్వసాధారణంగా ఒక పెద్ద వాహనమైన, ఒక పెద్ద విమానమైన, ఒక పెద్ద స్టీమర్ అయినా, పడవైనా నడిపించబడాలంటే, అంటే నడిపించబడాలంటే దానికి ఇంజిన్ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? బస్సు అనుకోండి, విమానం అనుకోండి, లేకుంటే సముద్రంలో నడిచే ఒక పెద్ద టన్నులు మోసే స్టీమర్ అయినా సరే నడవడానికి ఇంజిన్ కావాలి. ఒప్పుకుంటారా? రైట్, వెరీ గుడ్. సో ముందుకు కదలడానికి ఇంజిన్ ఎంతో ప్రాముఖ్యమో, అన్నిటికి మించి ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది ఎటు వెళ్ళాలి, ఏ దిశ తిరగాలి, వెనక్కా, ముందుకా, లెఫ్టా, రైటా, స్ట్రైటా, 30 degrees 40 degrees తిరగాలంటే తప్పకుండా స్టీరింగ్ ఉండాలి. ఇప్పుడు బస్సు ఉందా, లారీ ఉందా? ఆ లారీ తిరగాలంటే చేతులు ఏముండాలా? స్టీరింగ్ ఉండాలి. సో స్టీరింగ్ దిగితే ఆటోమేటిక్గా మొత్తం ఎన్ని టన్నుల బరువు అయినా సరే తిరుగుతుంది. ఒప్పుకుంటారా? ఈ విమానమైనా సరే చేతిలో ఉన్న గాడ్జెట్ ఉంటుంది, దాన్ని అయితే తిప్పే కొద్దీ తిరుగుతూ ఉంటుంది. ఒప్పుకుంటారా? ఆటో ఉందనుకో, ఏం తిప్పాలా? వెనకాల టైర్ని తిప్పకూడదు, ముందర హ్యాండిల్ తిప్పాలా. అవునా కదా? ఆటో తిప్పాలా, టైర్ తిప్పాలా? స్టీరింగ్ తిప్పితే ఆటోమేటిక్గా ఆటో తిరుగుతుంది. నా ప్రశ్న, మన జీవితంలో చుక్కాని ఏంటి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సంజీవ్ తేజ నాకు స్టీరింగ్ ఏంటి? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? మామూలుగా పల్లెల్లో కొన్ని మాటలు అంటారు, ఏమే నీ భర్తను కొంగు చుట్టేసుకున్నావు, నువ్వు ఎట్ట తిప్పితే అట్ట తిరుగుతాడు ఎవరు? నీ భర్త అంటారు. అంటే ఇప్పుడు భర్త స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? మరి స్టీరింగ్ అంటే ఏంటి? ఇంతకు అర్థం కదా? స్టీరింగ్ అంటే ఏంటి? మనుషులు కొంతమంది వాళ్ళు చెప్పినట్టు ఎట్లా చెప్తే అటు వింటారు. ఒక అమ్మాయి చెప్పినట్టు, ఒక అబ్బాయి చెప్పినట్టు, లేదో వాళ్ళకి ఏదో అనిపిస్తే చేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తిలో ఈ భూమి మీద ఉన్న వస్తువుకు ఒక ఏమంటారు స్టీరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉందనుకో, ఈ మొబైల్లో మదర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. మదర్ బోర్డ్ అంటే ఇప్పుడు తల్లి ఎట్లుంటుందో, మదర్ అనేది తల్లి అంటే మదర్ బోర్డ్ లేకపోతే పనిచేయదు. ఇంకా మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లో కానీ, దేంట్లో అయినా సరే మదర్ బోర్డ్ అని చిప్ ఉంటుంది. ఇప్పుడు ట్యాబ్లో కానీ, ల్యాప్టాప్లో కానీ మదర్ బోర్డు ఉంటుంది. అన్నిటికంటే రేట్ ఎక్కువ అది మదర్ బోర్డ్ అని. ఇప్పుడు మదర్ బోర్డు పోయిందనుకో మొత్తం మదర్ బోర్డు నుంచి అన్ని సర్క్యూట్స్ వస్తాయన్నమాట. ర్యామ్ కానీ, ఎస్ఎస్డి కానీ, స్లాట్స్ కానీ, ఇవన్నీ అర్థందా? ఇప్పుడు మదర్ బోర్డులో ఉన్న ఫంక్షన్స్ అన్ని మిగతా వాటికి ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనిషిలో ఉన్నటువంటి ఏమంటారు, మనం నడవాలంటే ఇటు తిరగాల, ఎటు వెళ్ళాలా, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఉండాలా అని మనము బెండ్ అవుతూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ ఉంటాయి కదా. ఇవన్నీ మన లైఫ్లో ఉన్న స్టీరింగ్ ఏంటి? ఇంత క్లియర్గా ఎవరు చెప్పలేను. ఏంటి? అబ్బా బతికిచ్చేస్తాం మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్లు చేయాలి ఒక్కొక్కరిని. రైట్. బైబిల్ పరిభాషలో దాన్ని ఏమంటారు అంటే మనస్సాక్షి అంటారు. ఏ సాక్షి? సాక్షి పేపర్ కాదు, మనస్సాక్షి. అర్థమైందా? వాళ్ళ లోపల మనస్సాక్షి. ఏ సాక్షి? సో మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. నీ మనస్సాక్షి ఎటు చెప్తే, లేదా మనస్సాక్షి ఎటు ఉంటే నీ జీవితం అవ్వదు. మర్చిపోమాడే. కరెక్ట్. మనం ఫ్రెండ్లీగా కథలా మాట్లాడుతాం. మీకు అందరూ తెలిసిన విషయమే. ప్రార్థన చేయండి. సరే, విషయానికి వద్దాం. నేనేం చెప్పి కరెక్ట్ చేస్తున్నానంటే, సొలొమోను అలా 700 మంది రాజకుమార్తెలు 300 మంది చేసుకున్న తర్వాత సొలొమోను పడిపోయింది ఎప్పుడు తెలుసా? వృద్ధాప్యం. కింద చూద్దాం ఒకసారి, బాగుంటుంది. 4వ వచనం. సొలొమోను కనిపించిందా? సొలొమోను డాష్ ఎప్పుడో వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా. రైట్. తర్వాత ఇందులో నాకు $1 మిలియన్ క్వశ్చన్, అంటే చాలా విలువైన డౌట్ ఏంటంటే, ఎప్పటి నుంచో డౌట్ ఏంటంటే, సొలొమోను బాల్యంలో, యవ్వనంలో, మధ్య వయసులో స్త్రీలు తన హృదయాన్ని తిప్పినారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? మాటల ద్వారానో, బేబీ, బంగారం, బుజ్జి అని బుజ్జగించో, అందాన్ని చూపించో, ఓలేసో, ఇంకేంటి నెట్ వేసో, ఇంటర్నెట్ వేసో, ఏదో ఒకటి వేసి తిప్పారంటే ఒక అర్థం ఉంది. ముసలోడైనాకు కూడా తిప్పినారంటే ఏం చేసింటారు భార్యలో? అది పెద్ద క్వశ్చన్ నాకు. అర్థం కాదా? అర్థమైందా? సొలొమోను ఇంకా వృద్ధాప్యంకి వచ్చినాక కూడా భార్యలు తిప్పారంటే ఏం చేసింటారు భార్యలు? ఎందుకు తప్పేంటాడు? నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. సొలొమోను జీవితంలో సొలొమోను మనస్సాక్షి, సొలొమోను స్టీరింగ్ ఉంది. సొలొమోను మనస్సాక్షి ఎవరి చేతిలో ఉంది? అది విషయం నేను చెప్పదలుచుకున్నది. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మన జీవితంలో ఒక పడవ, ఒక విమానం లేదా బస్సు ఎటు తిప్పాలంటే అటు తిప్పాలంటే స్టీరింగ్ ఉంటుంది. ఆ స్టీరింగ్ ఎటు తిరిగితే రైట్ తిప్పామనుకో రైట్ తిరుగుతుంది, లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్. అలాగే మన జీవితంలో ఏ గమ్యానికి, ఏ లక్ష్యానికి వెళ్ళాలో మనం అనుకుంటామో ఆ లక్ష్యాన్ని వెళ్ళకుండా తిరిగిపోతున్నామంటే మన స్టీరింగ్ ఎవరి చేతిలోనో ఉంది, లేదా దేని చేతిలోనో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, దానికి స్టిక్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైన ఫేవరెట్ మూవీ వచ్చిందనుకో, సినిమా వచ్చిందనుకో, సీరియల్ వచ్చిందనుకో,
మనకి ఇష్టమైన అమ్మాయి వచ్చిందనుకో, అబ్బాయి వచ్చిందనుకో, సినిమా వచ్చిందనుకో, ఏమైపోతుంది చెప్పండి? డైవర్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనస్సాక్షి తిప్పివేయబడతాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కంప్యూటర్ పాయింట్. ఈ మనస్సాక్షిని సరైన దారిలో కరెక్ట్ వేలో స్ట్రిక్ట్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్పాలంటే, మీకు కారు ఉందండి, మీకు బైక్ ఉందండి, కాసేపు ఊహించుకోండి. ఇప్పుడు కారు కొనుక్కున్నారు, కొనుక్కొని ఒక 5 ఏళ్ళ తర్వాత వాడిన తర్వాత కారులో అలైన్మెంట్ ఉంటుంది, అంటే స్ట్రైట్కి వెళ్ళడానికి స్టీరింగ్ ఉంటుంది. అది డైవర్ట్ అయిపోయింది అనుకో, లాగుతా ఉంటుంది ఒక వైపు. మీరు స్టిట్టు పట్టుకున్నా సైడ్కి లాగుతా ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఏదో లోపం ఉంది, ఏం చేస్తారు? తర్వాత నేను అవసరంగా ఉన్నానే అని ఏడుస్తారా? ఏం చేస్తారు? షెడ్కి కలిసి. కొంతమంది జీవితాలు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, సైకిల్లో బైక్ పంచర్ అయింది అనుకో, ఆడ కూర్చొని పంచర్ అయిందే అని ఏడిస్తే పంచర్ కాదు, పంచర్ తిరిగి బాగవుదు. దాన్ని తోసుకుంటూ షాప్కి వెళ్తేనే పంచర్ బాగవుతుంది. అలాగే మన జీవితంలో కష్టాలు, కన్నీరు, బాధ వచ్చినప్పుడు ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటే దానికి తీరవు. అప్పులున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి అని ఏడ్చుకుంటూ కూర్చుంటే తీరవు. కష్టపడాలా, ప్రయాసపడాలా, దాని నుంచి బయటికి రావాలి. ఒప్పుకుంటారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి జీవితంలో. సో ఇప్పుడు అనుకోండి, స్టీరింగ్ రాలేదనుకో, అలైన్మెంట్ పక్క పోతుంది అనుకో, ఎక్కడ రావాలా? షెడ్డుకు రావాలి. ఇప్పుడు అనుకుందాం, మన మనస్సాక్షి, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అన్నా, సొలొమోను మనస్సాక్షిని ఏ విధంగా అయితే బారిలో తిప్పివేశారో, ఈ భూమి మీద కొంతమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిల ఎడిక్షన్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, బూతులు కావచ్చు, సరసక్తులు కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, నా జీవితంలో ఒక స్ట్రిక్ట్ ఉండలేకపోతున్నా, అంటే సక్సెస్ అవ్వలేకపోతున్నా, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆత్మీయత విషయంలో అప్పుడప్పుడు తొలగిపోతుంటా. ఇలా అలైన్మెంట్ దూరంగా అయిపోయినా, ఇప్పుడు దాన్ని ఎక్కడ తీసుకురావాలా? షెడ్డు తీసుకురావాలి. షెడ్ ఏంటి? ఇప్పుడు మన మనస్సాక్షి అలా డైవర్ట్ అయిపోతుంది. ఈ మనస్సాక్షిని అనుకుంటా బాగుండాలని, కానీ బాగుండలేకపోతున్నా. ఇప్పుడు బాగుపడాలా? ఏం చేయాలి? ఇప్పుడు మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. ఈ మనస్సాక్షిని బాగు చేసుకోవడానికి మీకు 2-3 ఉదాహరణ చెప్తా. ఆ మనస్సాక్షిని బాగు చేసుకోవడానికి ప్రాముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏందో తెలుసా? ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, మరలా చెప్తాడు. ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, ఈ ప్రపంచంలో బైబిల్ చదువుతున్నాం కదా, ఆత్మతో మాట్లాడటం, వరాలు, భాషలు, ప్రేమ, విశ్వాసం ఉన్నాయా లేవా? ఉన్నాయా? వీటన్నిటి ఏది గొప్పది? ఒప్పుకుండ్రా. కానీ ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, అద్భుతమైన స్టేట్మెంట్. నీ గుండెల్లో ప్రేమ ఉండాలన్నా, అద్భుతమైన ప్రేమ వరం కురిపించబడాలన్నా నీదేమన్నా తెలుసా? నీ మనస్సాక్షికి ఒకటి ఉండాలి. ఆ మనస్సాక్షికి ఒకటి ఉంటే కనుక స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ మనస్సాక్షిలో ఏముండాలంటే భయం. ఏంటే? భయం. యెహోవా యందు భయము భక్తి, లేదా యెహోవా యందు భయము అన్నటువంటి ఇంజన్. భయము అనేది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో, మనస్సాక్షితో ఉంటుందో, నీ స్టీరింగ్ స్ట్రైట్గా ఉంటుంది. ఉదాహరణ చెప్తా. దేవుడు చూస్తున్నాడని భయం ఉందనుకో, నీ స్టీరింగ్ తిరుగుతుందా? దేవుడు చూస్తున్నాడని భయం ఉందనుకో, సొలొమోను భార్య చెప్పినట్టు వినేవాడా? దేవుడు చూస్తున్నాడని భయం ఉందనుకో, నువ్వు సెల్ ఫోన్ చూసేవాడుగా? దేవుడు చూస్తున్నాడని భయం ఉందనుకో, అనవసరంగా మాట్లాడతావా? దేవుడు చూస్తున్న భయం ఉందనుకో, మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు భయపడవా? అక్కడ కూర్చుంటావా? అక్కడ ఉండగలుగుతావా? ఊహించుకోండి సార్, ఉండగలుగుతాడా? ఉండడు. ఎప్పుడైతే భయము అనేది ఎలిమినేట్ అయిపోతుందో, అంటే బయటికి వెళ్ళిపోతుందో, నీ మనస్సాక్షి డైవర్ట్ అయిపోతుంది. అనగా నీ స్టీరింగ్ హద్దు పద్దులు లేకుండా పోతుంది. అర్థమైందా? అలా బైబిల్లో భయము కలిగిన భక్తులను దేవుడు ఎలా దీవించాడో ఒక మాట చూపిస్తానే. నిర్గమకాండ చూపిస్తారా? నిర్గమకాండ ఒకసారి ఓపెన్ చేస్తారా? నిర్గమకాండ 1వ అధ్యాయం తీస్తారా? తీసి నన్ను చూడండి. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నా? స్టీరింగ్ ఏంటి? మన జీవితంలో స్టీరింగ్ మనస్సాక్షి. సో మనస్సాక్షి ఎటు చెప్తే మన జీవితం అటు తిరుగుతుంది. సో ఇప్పుడు మనస్సాక్షి స్టిఫ్గా, కరెక్ట్గా, రైట్గా ఉండాలంటే ఏం కావాలా? ఏముండాలా? భయం ఉండాలా. అలా భయముతో ఉన్న భక్తులు ఎలా బతికారో, చుట్టూ పాపమే, చుట్టూ భయంకరమైన విధులే ఉన్నప్పటికీ భయంతో ఉన్నారు, స్ట్రైట్గా ఉన్నారు. అనుకోండి, మీ గదిలో ఫ్రెండ్స్ ఉంటారు. మీ గదిలో, నేను బెంగళూరులో చదివేటప్పుడు, హైదరాబాద్ చదివేటప్పుడు కానీ, మనం యవనస్తులు ప్రాముఖ్యంగా ఇతర ప్రాంతాలకు చదువు నిమిత్తం వెళ్ళినప్పుడు, ఈవెన్ పనుల నిమిత్తం కువైట్, ఖత్తరు, ఇతర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు, డాక్టర్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, రేషన్కి వెళ్ళడానికి మన చుట్టూ భక్తి పరులు ఉండరు. అవునా? దేవుడు మిమ్మల్ని దీవించింది కాక అంటే ఆమెన్ అనే అనేవాళ్ళు ఉండరు. నా కాటు ముందు ఎవరితో నువ్వు ఎప్పుడు వచ్చినావే నువ్వు అని తాటలు లేచిపోతే అట్లే. అవునా కదా? సో మన చుట్టుపక్కల భక్తి పరులు ఉండరు. సో అలాంటి టైంలో మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా గుండెల్లో భయము, మనస్సాక్షిలో భయం అనేది ఒకటి ఉంటే మన స్టీరింగ్ డైవర్ట్ అవ్వదు. అర్థం ఇప్పుడు ఆ స్టీరింగ్ డైవర్ట్ అవ్వకుండా మనస్సాక్షి చిట్టుకుంటా ఏముండాలా? భయం ఉండాలా. అలా భయముతో బతికిన భక్తులు ఎంతమందో మనం చూద్దాం. అప్పుడప్పుడు పెద్దలు మాట అంటారు, రే నీకు పెద్దల భయము లేదు, తల్లిదండ్రులన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు అంటారా? నువ్వు మనిషివి కాదురా అంటారు. భయము లేని వాడే ఎట్టు పడితే అటు బతుకుతూ ఉంటారు. అప్పుడప్పుడు కాలనీలో కానీ బయట కానీ కొన్ని గొడవలు తిరుగుతాయి. కొన్ని ఇళ్లలో, కొన్ని సందుల్లో ఎవడు నోట్లో అయినా నోరు పెట్టచ్చు. అంటే సామెత అది, నోట్లో నోరు పెట్టమంటే వీళ్ళ నోట్లో నోరు పెట్టకూడదురా అంటారు సామెత. ఎందుకు?
వాళ్ళు కనుక భయం లేరు, వాళ్ళు ఏమంటారు దిగజారారు. వాళ్ళు ఎంతవరకైనా వెళ్తారు, బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు, తిడతారు, చంపడానికి కూడా వస్తారు. ఎవరిదైనా గొడవ పెట్టుకోవచ్చు కానీ వాళ్ళతో పెట్టుకోకూడదురా అంటారు. ఎందుకంటే వాళ్ళు దిగజారారు, బరి తెగించారు అంటారు. బరి తెగించడం, దిగజారం అని ఎప్పుడు అంటామంటే వాళ్ళకు భయం లేనప్పుడు. మేము ఒకప్పుడు బైపాస్లో ఉండేవాళ్ళం, ఒక కుటుంబం ఉండేది ఆ కాలనీలో. ఎప్పుడు చూడు గొడవలే, బరి తెగిస్తారు, భయంకరమైన మాటలు మాట్లాడతారు. అనుకుంటాం ఎవరితోనైనా గొడవ పడచ్చు కానీ వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు. అప్పుడప్పుడు అనుకుంటాం నేను గన బరి తెగించానంటే, నేను గన నాది కాదు అనుకున్నానంటే అని మనం కూడా అంటారా. నా దేవుడు కూడా పక్కన పెట్టి కాసేపు బైబిల్ పక్కన పెట్టానంటే ఇంకా ఒక ఆయన ఇది కరోనా టైంలో జరుగుతుంటే అది ర్యాలీ జరుగుతుంది అనమాట. సారీ, కరోనా టైం కాదు, మణిపూర్ది ఇన్సిడెంట్ ఏంటంటే కడప అంతా ర్యాలీ జరుగుతుంది. మణిపూర్లో క్రైస్తవులందరినీ హింసిస్తున్నారు అది ఇదని. అప్పుడు ఈ కడప టీవీ వాళ్ళు, డిష్ టీవీ వాళ్ళు, లోకల్ ఛానల్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు మైక్ పట్టుకొని, సాక్షి వాళ్ళు వీళ్ళు వచ్చి మైక్ పట్టుకొని అడుగుతున్నారు. ఒక్కొక్క పాస్టర్ ప్రసంగం చేస్తున్నారు. మేము దేవుడి ప్రేమ చూపిస్తున్నాం, క్రియల్లో కనుక్కున్నాం, అది ఒక్కొక్క పాస్టర్ చెప్తున్నారు. ఒక ఆయన దగ్గర మైక్ వచ్చింది, ఆయన మైక్ పెట్టారు. మైక్ పెడతాను ఆయన ఏమన్నాడు తెలుసా, క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారో, మేము కనుక కత్తి వాడటం మొదలు పెడితే బైబిల్ పక్కన పెట్టి మాకంటే అని డైలాగ్ చెప్తున్నాడు ఆయన. అర్థం కాదు, పాస్టర్లు అందరూ అదిరి పడ్డారు అట్లే. సో బైబిల్ పక్కన పెట్టి కత్తులు పట్టుకుని అవసరం. విషయానికి ఏం చెప్తున్నా అంటే, బరి తెగిస్తే ఎవడైనా మృగంలా తయారవుతాడు. ఒప్పుకుంటారా? ఇప్పుడు భయం ఉందనుకో, వాడు ఏముంటాడు, అమ్మో అని స్ట్రిక్ట్గా ఉంటాడు. ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పండి, మనస్సాక్షికి భయం ఉంటే వాడు బాగుపడతాడు. ఇప్పుడు ఆ భయం కలిగిన భక్తులు ఎంతమందో చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. ఎప్పుడు మర్చిపోకూడదు విషయం. రైట్, 1వ అధ్యాయం. ఎవరంట? మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీయులకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడి అయిన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతికినుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు డాష్ దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లను బ్రతికనిచ్చితిరని, ఈ పని ఎలా చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పింది. దేవుడు ఆ మంత్రసాలకు డాష్ మేలు చేసెను, ఆ జనులు విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు డాష్ దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసెను. రైట్, తలపై మొట్టమొదటిది అంటే ప్రాముఖ్యంగా కొంతమంది భక్తులు ఉన్నారు, చూపిస్తాను సమయాన్ని బట్టి. చుట్టూ ఐగుప్తు రాజ్యం అనేది పెద్ద దేశం. అప్పట్లో ఇంచుమించు ఇప్పుడు నేను చెప్తున్న చరిత్ర 3500 3700 చరిత్ర నాడే. రానున్న దినాల్లో మనము ఐగుప్తు చరిత్ర మనం ధ్యానం చేసుకోబోతున్నాం కదా, చదువుతున్నా నేను. ఐగుప్తు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐగుప్తు విశేషాలు ఏంటి, రానున్న దినం మనం ధ్యానం చేయబోతాం వచ్చే నెల నుంచి. అవునే, ఐగుప్తు అరణ్య యాత్రలో. అయితే విషయానికి వద్దాం. ఎంత పెద్ద దేశం అంటే ఇంచుమించు చాలా వంశాలు పరిపాలించాయి ఈ ఐగుప్తు దేశాన్ని. అప్పట్లో ఐగుప్తు రాజు శాసనం పుట్టించాడంటే చుట్టుపక్కల రాజ్యాలు, దేశాలు సైతం వణికేవి. ఒక మాట చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో ఉన్న గుర్రాలు కనుక వస్తున్నాయంటే గుండెలు పగిలేలా ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో గుర్రపు రథాలు చాలా ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్నటువంటి కార్లు ఉన్నాయే, ఈ కార్లలో బాగా ఫేమస్ అయిన కారు ఏదంటే రోల్స్ రాయ్స్. ఒక వ్యక్తి దగ్గర ఉందంటే వాడు కోటీశ్వరుడు, ధనవంతుడు అని. అవునా? ఇప్పుడు రోల్స్ రాయ్స్ అనే కంపెనీని ఒక దేశం తయారు చేస్తారు. ఇప్పుడు BMW, ఫార్చునర్, కొన్ని కార్లు ఉంటాయి కదండి, అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దేశానికి సంబంధించిన కార్లు ఫేమస్ అనమాట. అలాగే అప్పట్లో ఐగుప్తు దేశం యొక్క గుర్రాలు చాలా ఫేమస్. ఎందుకంటే అవి హైట్ కానీ, వెయిట్ కానీ, వాటి నరాలు కానీ, వాటి పరిగెడుతున్న విధానం కానీ భూమి కంపిస్తుందంటే. ఐగుప్తు దేశంలో గుర్రపు రథాలు అంత అందంగా, అంత బలంగా ఉంటాయి. ఊహించుకోండి సార్, అంత బలమైన ఐగుప్తు రాజు శాసనం చేశాడు. ఏంటా శాసనం? మంత్రసానులతో. ఇప్పుడు మనకు భార్య కనుక డెలివరీ టైం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, 108 అంబులెన్స్ కొట్టి భార్య వెళ్ళిన తర్వాత వాటిలో పెడతారు, పెట్టిన తర్వాత డెలివరీ చేస్తారు. అవునా? సరే, విషయానికి వద్దాం. కానీ పాతకాలంలో మంత్రసానులు ఉండేవారు. అంటే లేడీస్ ఉంటారు కదా, మంత్రసాను పెద్దవాళ్ళు. అలా పెద్దవాళ్ళు మంత్రసానులు డెలివరీ చేసేవారు. ఆ మంత్రసానులు వెళ్ళి రాజు చెప్పాడు, ఐగుప్తు రాజు. ఎవరికి? మంత్రసాను. వీళ్ళు పురుషుల స్త్రీలా? స్త్రీలు. ఈ మంత్రసాను స్త్రీలు ఐగుప్తు రాజు చెప్పాడని భయపడుకోకుండా దేవునికి భయపడి అనంది. ఉందా లేదా? దేవునికి భయపడి ఆ పిల్లలను బ్రతకనిచ్చారు. అది దేవుడు చూశాడు. చూసి దేవునికి భయపడినందున దేవుడు వారి వంశాన్ని అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు నా ప్రశ్న, వీళ్ళు ఇశ్రాయేలీలా? కాదు, ఐగుప్తు స్త్రీలు. ఐగుప్తు రాజు సంబంధించిన వాళ్ళు. ఐగుప్తు రాజు సంబంధించిన వాళ్ళు రాజు కంటే ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు మనస్సాక్షి లేదా భయము అంటే రాజు చెప్పినప్పుడు వినింటే కనుక స్టీరింగ్ అయ్యేది
తిరిగేది. అర్థం కాలేదా? రాజు చెప్పినట్టు రాజు ఏం చెప్పాడు? చంపమన్నాడు. చంపినప్పుడు, చంపాలన్నప్పుడు చంపి అలా తిరిగి చంపేసింటే సరిపోయేదా? కానీ రాజు చెప్పినట్టు విన్నారా? వినలేదు. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవుడికి భయపడ్డారు. దేవుడికి భయపడ్డారు కాబట్టి తమ చుట్టూ రాజ్యం పెద్ద రాజు చెప్పినప్పటికీ తమ గుండెల్లో దేవుని పట్ల భయం ఉంది కాబట్టి తమ స్టీరింగ్ తిరగలేదు, అనగా మనస్సాక్షి తిరగలేదు, అనగా రాజు చెప్పినట్లు వినలేదు. ఎవరు చెప్పినట్టు విన్నారు? దేవుడు చెప్పినారు. అందుకనే స్ట్రిక్ట్గుండి మగపిల్లను కాపాడగలిగారు. అర్థం కాలేదా? అర్థమైందా? నెంబర్ గుర్తుపెట్టుకోండి. మన చుట్టూ ఎంత పెద్ద అధికారి అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎలాంటి వాడైనా సరే, మన మీద శాసనం చేసినప్పుడు, మన మనస్సాక్షి తప్పుడు తిరిగిస్తున్నప్పుడు దయచేసి మనస్సాక్షిలో దేవుని పట్ల భయం ఉండండి. ఆ భయం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను కాపాడుతుంది. రాజు చెప్పినట్టు విన్నారా వీళ్ళు? వినకపోవడానికి కారణం ఏంటి? దేవునికి భయపడ్డారు. సో భయం ఉన్న వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి పాపం చేయడానికి, తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఎవడైతే భయం లేకుండా బరి తెగిస్తాడో, తిరుగుబాటు చేస్తాడో, వాడు పతనమయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది. బైబిల్లో చుట్టుపక్కల కరువు, చుట్టుపక్కల దరిద్రత వెంటాడుతుంటే ఒక ప్రవక్త భయము కలిగిన, ఇంకొక మాట చూపిస్తాడు. ఇంకొక వ్యక్తి ఇలా భయము కలిగిన వ్యక్తి ఎలా బతుకుతాడో, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎలా జీవించాడో ఇంకో మాట చూపిస్తాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. రైట్, తలపైకెత్తాను. ఒక్క నిమిషం వివరిస్తాను దీని ముందు ఏం జరిగిందో. ఇది మీకు అందరికి తెలిసిన చరిత్రే. ఆహాబు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. యెజబెలు ఎలాంటిది మనం ధ్యానం చేసుకున్నాం, గుర్తుందా? ఈ యెజబెలు చేసిన పాపానికి, ఆహాబు ఇశ్రాయేలు రాజ్యంలో చేస్తున్న పాపానికి మర్చుకోమని చెప్తారు. బట్టలు లేకుండానే విగ్రహారాధన ఎదుట డ్యాన్స్ వేయడం, చిన్నపిల్లలను బలి అర్పించడం, వ్యభిచారము, కాముకత్వము, చిన్నపిల్లలను పసిపలను బలు అర్పించే సాంప్రదాయం ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో. చెప్పానా మీకు? గుర్తుందా? అలాంటి యెజబెలు ఆహాబు పరిపాలిస్తున్న రాజ్యంలో వాళ్ళు భయంకరంగా ఇచ్చలవిడి పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు. అనగా 3 సంవత్సరాలు, ఇంచుమించు 3.5 సంవత్సరాలు కరువు వచ్చిందా? ఇప్పుడు ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో అల్లాడిపోతుంది దేశం. ఒక మాటలో చెప్పాలంటే రాజు గడ్డి ఎక్కడ దొరుకుతుందా అని ఎతకడానికి పోతున్నాడు. వాస్తవానికి గడ్డి ఏ తింటాయి? మనుషులు తింటారా? పశువులు తింటాయి. పశువులకు గడ్డి పెట్టేది ఎవరు? అర్థం కాలేదా? పశువులకు గడ్డి పెట్టేది రాజు పెడతారా, రాణి పెడతారా, రాజు కుమార్తెలు పెడతారా, పనులు పెడతారా? అర్థం కాలా? పని వాళ్ళు పెడతారు, అవునా? మరి రాజు పశువులు మేపడానికి గడ్డి ఎక్కడుందా అని ఎత్తుకుతున్నాడంట. ఎవరు? రాజు. అంటే ఎంత కరువు, ఎంత దరిద్రతలో ఊహించండి. ఉందా? అలాంటి కరువు కాలంలో కరువు అంతా తీరిపోతుంది. దేవుడు చెప్పాడు, ఏలియా ఇక నేను వర్షాన్ని రప్పించబోతున్నా, సరే నువ్వు వెళ్ళు ఆహాబుకు చెప్పు అన్నప్పుడు ఏలియా బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? ఆహాబు దగ్గరికి. అలా ఆహాబు దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు ఒక భక్తుడు ఎత్తబడతాడు. ఇప్పుడు ఒక భక్తుడు కనపడతాడు. చూడండి ఏం జరిగింది. ఇప్పుడు 2వ వచనం చూడండి. ఆహాబు దర్శనమునకై, 2వ వచనం, ఆహాబు దర్శనమునకై ఏలియా వెళ్ళిపోయాను. సోమరేణులో ఘోరమైన, అది మామూలా, ఘోరమైన క్షామము కలిగి ఉండగా. క్షామం అంటే పర్యాయ పదాలు చిన్నప్పుడు చదువుతారు కదా. క్షామం అంటే కరువు. ఈ క్షామం మామూలా? ఆడేముంది? ఘోరమైన అంటే భయంకరమైన కరువు. తర్వాత 4వ వచనం, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఉపధ్యాను పిలిపించెను. ఈ ఉపధ్య డాష్ యెహోవా యందు భయభక్తులు గలవాడై అనుందా? బహుభయభక్తులు అనుందా? బహుభయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందికి 9 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను. రైట్, తలపైగా. సో విషయం అర్థమైందో లేదో, చుట్టుపక్కల ఆహాబు యెజబెలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆహాబ్ ఉపధ్య అనే వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కాదు, బహు భయభక్తులు గలవాడై ప్రవక్తలు చంపుతుంది. ఎవరు? యెజబెలు. ఇప్పుడు ప్రవక్తలను చంపుతున్న యెజబెలు చంపుతుంటే ఆ ప్రవక్తలను యెజబెలుకు తెలియకుండా దాచిపెడుతున్నాడు. ఎవరు? ఉపధ్య. ఎందుకు దాచిపెడుతున్నాడు? దేవుడు భయపడుతున్నాడు. దేవుడికి బహు భయము కలిగినందున ఆ భయభక్తుల ద్వారా ప్రవక్తలు కాపాడుతున్నాడు. ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్రవక్తలు ఎవరు చంపాలని చూస్తున్నారు? యెజబెలు. ఇప్పుడు వీడు ప్రవక్తలు దాచిపెడుతున్న విషయము యెజబెలు తెలిసింది అనుకో. ఉదాహరణకు నేను ఉపధ్యాను, నేను ప్రవక్తలను కాపాడుతున్నా. యెజబెలు ఏం చేయాలనుకుంటుంది? ప్రవక్తలను చంపాలనుకుంటాను. ఆ చంపాలను కూడా ప్రవక్తలను నేను కాపాడుతున్నానని నా పేరు తెలిసింది అనుకో యెజబెలుకు. ఏం చేస్తుంది? రానైనా మహానుభావ ఇన్నాళ్ళకి వచ్చినావు అంటదా? ముద్దులు బంగారం అంటదా? 2 దోడలు పోవడం అర్థవుతుందా? ముక్కలుగా నరకదు అర్థదా? ఏలియానే భయపడ్డాడు. ఎవరు దెబ్బకో? యెజబెలు దెబ్బకో. అయ్యానంగా చాలు అని పరిగెడతాడు. ఎవరు? ఏలియా. ఉపధ్య
దేవునికి భయపడ్డాడు కాబట్టి తన స్టీరింగ్, తన మనస్సాక్షి తిరగల. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆ కరువులో కూడా 50 మందికి 100 వేసి మందిని కాపాడా. కంప్లీట్ పాయింట్. ఒక వ్యక్తి ఒక మనిషి రాజులకు, అధికారులకు, చుట్టూ ఉన్న పాపానికి ప్రభావం కాకోకుండా ఉండగలగాలి, నిలబడగలగాలి అని అంటే ఉండాల్సింది ఏంటో తెలుసా? భయం. మీకు అర్థమవుతుందా? ఇలా భయము కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎటు పడితే అటు తిరగడు. మన పిల్లలకు, మన బిడ్డలకు నేర్పాల్సింది ఏంటో తెలుసా? చిన్నతనం నుంచి దేవుడు చూస్తున్నాడు. నువ్వు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, తప్పు చేస్తున్నా, దొంగతనం చేసినా జాగ్రత్త నాయనా. కొంతమంది పిల్లలకు పక్కవాడి పెన్సిలో, పక్కవాడి రబ్బరో అది మీ దృష్టికి చిన్నది కావచ్చు, కానీ ఆ వయసులోనే వారికి భయాన్ని పెట్టండి. కొంతమంది పిల్లలు ఇళ్ళకి వస్తారు అన్నాడు. ఇప్పుడు మీ బంధువులు ఇంటికి వెళ్తారా? వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు కూర్చోరు. ఆడ ఏదైనా కనపడింది అనుకో, దాన్ని తీసుకుని తిప్పుతూ ఉంటారు, తిప్పాడ పెడతారు. లేదా సైడ్గా మా ఇంట్లో కూడా ఉండే, మా ఇంట్లో కదిలే మా బంధువులు ఒక అబ్బాయి ఒకసారి వచ్చినాడు మా ఇంటికి. వచ్చింటే 2 పిల్లలు, చిన్నపిల్లలు ఎంత ఉన్నారు, పుడతల లెక్క. ఎక్కడికో అవుతున్నా, రెడీ అవుతున్నా, ఎక్కడికో వెళ్ళాలా. బైక్ కీస్ ఉంటాయి కదా, బైక్ కీసు ఆడ పెట్టా, పోవాలా, టైం అయిపోతుంది. వెళ్తుంటే చూస్తాడు బైక్ కీసులు. ఎక్కడ పెట్టాను ఎత్తుతాం కదా, మొత్తం అంతా ఎత్తుకితే ఏడలు ఏంటైనా ఏడ ఏం కంట్రెస్ట్ లేదనిస్తే మొత్తం ఎత్తిగా అప్పుడు టైం అయిపోతుంది. ఊహించుకోండి, ఇంపార్టెంట్ పని, ప్రాముఖ్యమైన వ్యక్తులు కలవాలా. ఇప్పుడు వెళ్తున్నారు, సడన్ కనపడలేదు అనుకో, మన వాయిస్ ఆ బేగం ఎక్కడ ఉంది అంటారా? ఎక్కడ పెట్టారా అంటారా? అన్నా టాప్ లేచిపోతుంట. వచ్చిన వాళ్ళందరూ ఎత్తుకుతున్నారు, అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఎత్తున్నారు, అర్జెంట్ ఎత్తకాల, బియ్యం కింద దానికి దిగుతుందని ఎత్తున్నారు. ఎత్తుంటే మా ఇంట్లో పుడతలు ఉంటారు ఇద్దరు, వాళ్ళిద్దరు మాత్రం కూర్చొని కూర్తారు. కాసేపు తప్పితే ఏంది బాబాయ్ ఎత్తుకుతున్నారు అన్నాడు. ఒరే ఇప్పుడు దాకా అరుపులు కేకలు ఇట్లా అంటే ఇంతలో వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చింది. నా దగ్గర అమాయకంగా ఏంది బాబాయ్ ఎత్తుకుతున్నారంటే వాడు డౌట్ వచ్చింది. నువ్వేమన్నా తీసుకుని చెప్పరా అన్నాడు. కొట్టింది. బియ్యం ఏం చేసుకుంటే చెప్పన్నాడు, బియ్యం ఉండదు కదా, ఏం చేసుకుంటాడు అడిగాను. ఏం తీసుకున్నా అంటే నేను తీసుకోలేదు అన్నాడు. ఆమెకు డౌట్ వచ్చింది, ఎందుకంటే మన పుత్రరత్నం ఎట్టాడో తెలుసుకోవట్టు. ఆమె ఏం చేసింది, బ్యాగ్ ఉంటుంది కదా, మొత్తం తీస్తే అడుగును పెట్టినాడు. ఏంటిది? బీగం. సరే నువ్వేం చేసుకుంటారా బీగం అన్న. ఆ బీగానికి కీచైన్ ఉంటుంది కదా, ఆ కీచైన్ నచ్చిందంట వాడికి. అర్థం కదా? రైట్. ఇప్పుడు వాడి దృష్టిలో అది చిన్నది, నీకు అర్థందా? ఈరోజు కీచైన్ చేశాడు, ఇంకొక రోజు ఇంకోటి తెచ్చాడు. నేను చెప్తానంటే చిన్నపిల్లలకు అది తప్పేమో కాదులే, ఏం కాదులే మీకు అనిపించచ్చేమో, గుర్తుపెట్టుకోండి. రూపాయి బిల్లైనా ఏంటి అర్థం కదా, రూపాయి బిల్లైనా తప్పురా అనే భయం నేర్పాను చిన్నతనం నుంచి. ఒక ఏదైనా మనస్సాక్షి చేసింది అనుకో, దోషారోపణ చేస్తుందో తప్పురా అని. నేనేం చెప్తున్నానంటే వస్తువును, మనిషిని చూసినప్పుడు భయం కలిగి ఉండాలి, దాన్ని డైవర్ట్ అయిపోకండి. ఈరోజు మన పిల్లలకు ప్రాముఖ్యంగా మన కుటుంబాల్లో సంఘానికి నేర్పించాల్సింది అంటే భయం. భయం లేకుండా వాడు బరితెగిస్తాడు. మీరు ఎప్పుడైనా నీకు ఉన్నది చూడండి, ఎందుకులే వీడు జీవితం అంటే విలువ లేదు, భయం లేకుండా ఎట్టపోతున్నాడు వీడు, ఇట్ట తిరుగుతున్నాడు వీడు, బైక్లో పోతున్నా, కారులో పోతున్నా, మాట్లాడుతున్నా అంటారు, పెద్దలు అంటారు, భయం లేదురా. గుర్తుపెట్టుకోండి, బైబిల్ కూడా అంటది. ఏమంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలవారిని నా దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గుర్తుందా? యోసేపు యెహోవా యందు భయభక్తులు కలవాడు. నీ పేరు చెప్తాను, ఇంతమంది వ్యక్తులు భయం కలిగిన వారిలో చదివితే లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది చెప్తున్నా. నోవాహు ఆ తరం అన్నిట్లో కల్లా నీతిమంతుడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు. ఎవరు? నోవాహు. గుర్తున్నాడా? అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినవాడు కదా, కలిగినవాడు. తర్వాత యోసేపు ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పటికీ భయభక్తులు కలిగినవాడు. అవునా కదా? అవునా? యోబు గ్రంథం 1వ అధ్యాయం చేయండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం, 1వ వచనం. ఊజు దేశమందు, ఏ దేశం అది? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు డాష్, దేవుని యందు భయభక్తులు కలిగి డాష్, చెడుతనమును విసర్జించిన వాడు. రైట్. అలా యోబు భయభక్తులు కలిగిన వాడా? భయము భక్తి ఉంటే ఆటోమేటిక్ గా చెడుతనం చేస్తారా? చేయలేరు. ఇప్పుడు దేవుడు చూసిన భయం ఉందనుకో, చేస్తామా తప్పు అనుకోండి. మీ ఇంటికి వచ్చామనుకో మేము ప్రార్థన చేయడానికి, అనుకుందాం యోహానా ఇంటికో అత్తకి ఇంటికో, లేదా మీ ఇంటికి వచ్చాం దేనికి? ప్రార్థన చేయడానికి. పాస్టర్ అయ్యా లేదా నేను అమ్మ నేను నాన్న వచ్చాం మీ ఇంటికి. ఇప్పుడు దాకా మీ ఇంట్లో పెద్ద గొడవ, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి చెప్తా ఉండే, వాళ్ళ నాన్నకు పెళ్ళి, వాళ్ళ అమ్మ నాన్నకు పెళ్ళి ఇంచుమించు 20 ఏళ్ళు పైన అంటే. ఎన్ని ఏళ్ళు? 20 ఏళ్ళు. ఒక అమ్మాయి చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? 20 ఏళ్ళ నుంచి అంటే నా ఊహ తెలిసిన ఇప్పటి వరకు మా అమ్మ మా నాన్న ప్రేమగా ఒకరొకరు కూర్చొని మాట్లాడుకునేది ఒక్కరోజు కూడా చూడలేదంట. ఒక్కరోజు కూడా. అమ్మ ఎక్కడికి పనికి వెళ్తుంది, నాన్న పనికి వెళ్తాడు, వస్తాడు, ఎప్పుడు చూడు గొడవలే. ఈయన ఒక మాట అంటే
ఆమె 100 మాట్లాడు. ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి గిన్నెలు అలా ఇసురుతారంట బయటికి హాల్లో. ఇప్పుడు మొగడు మీద నువ్వు గిన్నెలు ఇసిరేవనుకో, ఆయన ఊరుకుంటాడా? ఆయన తిట్టు కట్టో అది పట్టుకొని వస్తాడు కొట్టడానికి. నన్నే మొగడు మీద నా మీదకి వస్తావా అని వచ్చారా? ఇలా ఒకరొకరు కొట్టుకున్న రోజులు ఉన్నాయి మా ఇంట్లో అంటాం. కొట్టుకున్న రోజులంట. నా ఫీజులు ఎరిగినాయి. ఎందుకంటారా? మా ఇంట్లో 0.001% కూడా చల్లనట్ల. నిజం చెప్తాను, సీరియస్గానే నిజమండి, సీరియస్ చెప్తాను. మా ఇంట్లో 0.001% కూడా చూడలేదు. అలా భార్య తిరగబడ్డాం, అలా కొట్టుకోవడం. నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అనుకోండి అలా కొట్టుకుంటున్నారు మీరు, కాసేపు అనుకోండి బా రవెన్న అర్థం, ఆహా ఎంత బాగుందన్నా నువ్వు చెప్తా అంటే రియల్గా జరగలేదు, కసి అంతా తీర్చుకుంటానన్నా రైట్ లేదు, ఉదాహరణ చెప్తాను అనుకోండి. మీరు ఇద్దరు కొట్టుకుంటారు. ఇంతలో నేను వచ్చి అర్థక్క ప్రైజలడక్క అన్న, అప్పుడు దా కోపంతో చుట్టూ ఉంటారు ఇద్దరు. అరే పాస్టర్ గారు వందనాలండి. ఏమండి పాస్టర్ గారు వచ్చారండి. అప్పటిదాకా మాటలు లేవు. ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చారో పాస్టర్ గారు ఇంకా ప్రేమ ఒలగబోసి కాఫీ టీలు మారిపోద్ది ఇంకా ప్లేట్ అంతా. ఇప్పుడు మా ముందర తిట్టుకుంటారా? మా ముందర అరుచుకుంటారా? అప్పుడు దాకా ఎంత కోపం ఉండాలి. ఏమే పాస్టర్ గారు వచ్చారు అంటారు, అవునా? అప్పుడు దాకా భయంకరంగా తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకోరు మా ముందర? భయం. పాస్టర్ గారు వచ్చారు, ఏమని అంటారు, ఏమని అడుగుతారు, ఏమన్నా రేపొద్దున తిడతారు, అవసరమైతే రేపొద్దున ఆదివారం మైకులు చెప్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈయన ముందర తిట్టించుకోవడం ఎందుకు? ఏమమ్మా మీరు మీ భార్యని మాట్లాడి అందరి ముందు అంటాడు, అందరు పరుగు తీసుకోవడం ఎందుకులే అని భయం. ఒప్పుకుంటారా? ఊహించుకోండి సారి. మరి దేవుడు మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మనం భయపడము. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, ఒక స్టేట్మెంట్ చేశాడు. మన హృదయం అంట ఒక ఇల్లు అనుకోండి. మన హృదయం ఒక ఇల్లు అనుకోండి. చాలా మంది అంట దేవుణ్ణి మన ఇంట్లో హాలు, బెడ్రూము, కిచెను, బాత్రూమ్ ఉంటాయా? చాలా మంది యేసుక్రీస్తును దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు కేవలం హాల్ డోర్ ఒకటే తెరుస్తారంట. హాల్ డోర్ అంటే హాల్ ఉంటాయి కదా, డోర్ తెచ్చి యేసయ్యా ఈ సోఫాలో కూర్చో అంటే ఎక్కడ ఉంటుంది సోఫా? బాత్రూమ్లో ఉంటుందా? హాల్లో ఉంటుంది. ఈడ కూర్చో, ఈడ తప్ప ఇంకేడికి రావద్దు, ఈయనే కూర్చో. బెడ్రూమ్లోకి నాటలోడు, కిచెన్లోకి నాటలోడు, బాత్రూమ్ నాటలోడు, నువ్వు ఈడ తప్ప ఇంకేడ ఉండద్దు అని చాలా మంది దేవుణ్ణి ఆదివారం మాత్రం తమ జీవితాల్లో ఉంటారు, మిగిలిన రోజులు తమ జీవితాలకు రానివ్వరు అని ఒక భక్తుడు అంటాడు. నీ బెడ్రూమ్లోకి, నీ హాల్లోకి, నీ కిచెన్లోకి దేవుడు అలో చేస్తే కనుక ప్రతి చోట దేవుడు చూస్తున్నాడని భయపడతాడు. దావీదు భక్తుడు మాట అంటాడు, దేవుడు చూస్తున్నాడన్న భయముతో పడుకునే తన పడక మీద పాపము చేయకూడనట్లు కాపాడుకుంటాడు. ఎవరు? దావీదు. అర్థమవుతుందని చెప్పేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఎవరు? యోబు చెడుతనమును విసర్జించను. అలా చెడుతనమును విసర్జించింటే యోబుకి ప్రతిఫలం ఏంటో తెలుసా? అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన దీవెన. ఆ దేశమంతట్లోనూ గొప్ప ధనవంతుడు ఎవరు? యోబు. అంత గొప్ప ధనవంతుడుగా వెలగలిగాడు. కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను చెప్పిన వ్యక్తుల్లో నోవాహు ధనవంతుడా? ఆశీర్వదింపబడ్డా లేదా? ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ధనవంతుడా? ధనవంతుడే. యోసేపు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, అవునా కదా? అబ్రహాము, దానియేలు, తర్వాత యోసేపు, ఆ తర్వాత మంత్రస్థానములు, వీళ్ళందరూ భయభక్తులు కలిగిన కదా? భయభక్తులు. ధనవంతులా? ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం కూడా వస్తుంది, దీవెన కూడా వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎంత కష్టకాలంలో అయినా ఏముంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. అనుకోండి, చదువుకుంటున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యవనస్తున్నాడు అనుకో, దేవుడు చూస్తున్నాడు, ఎగ్జామ్ ఉందన్న భయంతో మొదటి నుంచి చదువుతున్నాడు అనుకో. సర్వసాధారణంగా ఎగ్జామ్ రాసేటప్పుడు పైన క్రిస్టియన్స్ అయితే సిలువ గుర్తేసి ప్రభువా ఈరోజు ఎగ్జామ్ అంతా నువ్వే రాయాలి. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకోండి. కొంతమంది పాస్టర్ గారు మొన్నకాయన ఎవరో ప్రార్థన చేస్తా అంటే చూడకనలేండి బాగోదు. ఎవరో ఆయన ప్రభువా లేదా దగ్గర పెన్ను ఉందా, పెన్ను పట్టుకొని ప్రార్థన, ఈ పెన్నుకు అభిషేకం ఈ నాయనా, నీ పిల్లలు ఎగ్జామ్ రాస్తుండగా ఈ పెన్ను ఎక్కడ ఆగిపోకూడదు, అలా మొదలెట్టిన తర్వాత ఈ ఊరు వరకు పోతానే ఉండాలా. ఏంది పోతుందా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా ఫీజు ఇలా అర్థం కాలే. పక్కన ఉన్న అమ్మాయి, అవును ప్రభువా పెన్నును అభిషేకించు ప్రభువా. పెన్నును అభిషేకించడం ఏంటండి? బైబిల్ ఎక్కడ ఉందండి పెన్ను అభిషేకించడం అని? సరే అనుకుందాం, ఏమి చదువురా అన్నాడు. ఆ పెన్ను తీసుకొని పోయి, మా పాస్టర్ గారు దీన్ని అభిషేకం చేసినాడు, ఒక్కసారి నువ్వు పైన సిలువ గుర్తేసి ఇంకా మొదలు పెట్టావనుకో, ఏదైనా క్వశ్చన్ చెప్పండి. మనిషి గుండెకాయలు ఎన్ని గదులు ఉంటాయంటే ఆన్సర్ చెప్పండి, 4 వచనాలు నిర్వచించండి, ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే సివిల్ వాట్ ఈస్ హైడ్రాలిక్ మెకానిక్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హైడ్రాలిక్ మెకానిక్స్ అని అవుతారు. హైడ్రాలిక్ మెకానిక్స్ లో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హైడ్రాలిక్ మెకానిక్స్ అని అనుకో, ఆన్సర్ ఏం రాలిగా ద హైడ్రాలిక్ మెకానిక్స్ అంటే రాసుకుంటూ దట్ ఈస్ హైడ్రాలిక్ మెకానిక్స్. 400 బ్యాగ్స్ మెకానిక్
నేనేం చెప్తున్నానంటే పెన్నులో అభిషేకం కాదండి. ఇంకొంతమంది ప్యాడ్ ఉంటాయి కదా, ప్రభువా ఈ ప్యాడ్ మీద అభిషేకం చేయనైనా, నీ ఆత్మతో దావీదుకో దానియేలుకో అభిషేకం ఉంటుంది కదా, దేనికి? ప్యాడ్కా? ప్యాడ్కి అభిషేకమా? పెన్నుకి అభిషేకమా? సరే, బాగా ప్రార్థన చేసావు, బాగా ప్రార్థన చేసి 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 చదువురాను ఉంటాడే, లాస్ట్లో కూర్చోడు బెంచ్ మీద, ఏ చదువు సంధ్య రానోడు వాడి చేతులు పెట్టి, రేపు మా పాస్టర్ గారు అభిషేకం చేశారా, నువ్వు రాచ్చే ఇంకా పాస్ అన్న వాడి చేతులు పెట్టావు అనుకో, రాచాడు రాచాడా? ఉందా బైబిల్ ఎక్కడన్నా? ఇప్పుడు కమ్ టు ద పాయింట్. యెహోవా చూస్తున్నాడని, నా దేవుడు చూస్తున్నాడని, నా యవ్వన కాలంలో నా బాల్యాన్ని కాపాడుకోవాలి, బాగా చదువుకోవాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, సమాజంలో నా దేవుని పేరు నిలబెట్టాలి అన్న భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? చదువుతాడు. ఇప్పుడు చదువుతున్నాడు భయం కలిగినాడు. ఎగ్జామ్ వచ్చేసరికి వాడు భయపడతాడా? మంచిగా వాడు. నాకు జనరల్గా ఇప్పుడు రాత్రిపూట నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది అడుగుతుంటారు, రాత్రి నేను త్వరగా నిద్రపోను. జనరల్గా మందంతా రాత్రిపూట బ్యాచ్ అనమాట, అంటే రాత్రిపూట ఉదయించే సూర్యుని అనమాట. సంవత్సరం కదా, ఎందుకురా అంటే అట్లా 10th అయిపోతాను, అంటే 10th క్లాస్ 10th అయిపోయిన తర్వాత మాకు తిరుపతిలో చదువుకున్నాడు మా కాలేజీ టెరస్ మీకు తెలియ రాత్రుల్లో ఇంకా పుస్తకాలు పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉంటాం. అర్థం కదా, చదువుతూ ఉంటాం అనమాట. అర్థం కదా, చదువుతూ ఉంటాం. నిద్ర వస్తుంది అనుకో, అప్పట్లో మాకు బ్లాక్ కాఫీ ఉండదు, అవి తాగుకుంటూ తిరుగుతూ ఉంటాం. నైట్ టైమే చదువుడంతా. మరి పగలంతా ఏం చేస్తారన్నా, తిరుగుతూ ఉంటాం. అంటే అప్పుడు దేవుడు నమ్ముకోలేదు కదా, కాలేజీలో ఉంటే పగలంతా తిరుగుతాడు, రాత్రి అంతా చదువుతాడు. సో ఎప్పుడు నిద్రపోతారంటే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతాం. సో అది అలవాటు అయిపోయింది నాకు. అంటే 10th అయిపోయిన తర్వాత డిప్లొమా ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత బీటెక్ ఆయా కాలేజీలో అవుతున్నప్పుడు ప్రాముఖ్యంగా హాస్టల్లో ఉన్నకు అర్థమవుతుంది. హాస్టల్లోనే ఎక్కువగా క్యారమ్ బోర్డులు ఆడేది, చెస్సులు ఆడేది, రాత్రిపూట అంతా రాత్రిపూట ఉదయించే సూర్యులు అనమాట. ఎప్పుడు ఒకడు ఫోన్ పట్టుకుని తాపల దగ్గర కూర్చొని బేబీ తిన్నావు బేబీ అని ఒకడు, సినిమాలు చూసేవాడు ఒకడు, చాటింగ్ చేసేవాడు ఒకడు. హాస్టల్ లైఫ్లో ఒక్కొక్కడు ఒకటి ఉంటుంది. పీసీలలో కానీ రూమ్లో కానీ ఒక్కొక్కడు చరిత్ర. సరే విషయానికి పోతాం. భయం కలిగిన వాడు, అలా భయం చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, భయంతో భక్తితో ఉన్నవాడు చదువుతాడు, కష్టపడతాడు, చదువుతాడు, ప్రయాసపడతాడు. అలా ప్రయాసపడినప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు భయపడతాడు. తర్వాత ఎందుకు చెప్పండి, కాదుకున్నవాడు. ఇప్పుడు చదువుకొని కష్టపడ్డవాడు యెహోవా యందు భయభక్తులు కలిగినాడు, దేవుడు చూస్తున్నాడు, నా సమాజంలో నా తల్లిదండ్రులు మంచి పేరు రావాలని భయం భక్తి కలిగినాడు, అభివృద్ధి అవుతాడు. అలా చెప్తున్నా, యోబు యెహోవా యందు చెడుతనం భయభక్తులు కలిగిన వాడు కాబట్టి చెడుతనము విసర్జించను. అంటే చెడుతనాన్ని విసర్జించాలంటే, చెడు వైపు వెళ్ళకోకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలా? భయం కలిగి ఉండాలి. ఈ భయము అన్న స్టీరింగ్, ఈ భయం అనేది మనస్సాక్షి కరెక్ట్గా ఉంటే కనుక మన లైన్ కరెక్ట్గా ఉంటుంది. సో విషయానికి వద్దాం. సో పెద్ద పడవైనా విమానమైనా తిరగాలన్నా, ఎటు వెళ్ళాలన్నా తిప్పగలిగేది ఏంటి? స్టీరింగ్ లేదా చుక్కాని. అలాగే మన జీవితంలో గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరాలి అంటే కరెక్ట్గా ఏముండాలా? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి కరెక్ట్గా ఉండాలంటే ఏముండాలా? భయము అనే ఆయుధం ఉండాలి. చివరిగా వచ్చిన చదివి ముగిచ్చేస్తాను. ఆ వచ్చిన చదివే ముందు అర్థం కాదు, అది వివరిస్తా. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఎక్కడ? ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలందరూ భయంకరమైన పాపంతో దొర్లుతూ ఉంటారు, మాటి మాటికి పాపం చేస్తారు, మాటి మాటికి పడిపోతుంటారు. ఎవరు? తీయండి ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 32 20. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలకు మహత్కార్యములు చేయించు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి దాని స్వస్థతించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోరి గనుక ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నావు. ముట్టడి దెబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు దానికి సమీపించున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దానిని చూచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకోమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నదే. కథలా చెప్తాం. ఇర్మియా చెప్తున్నాడు ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలారా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అద్భుతంగా నడిపించాడు. రాను దినం మనం ధ్యానం చేయబోతాం. ఎంత భయము పుట్టించి వాళ్ళు నడిపించావు. అలా నడిపించాడా? మేలు చేశాడా? మేలు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, కానాను దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు కానాను దేశంలో దేవుడు ఆశించిన విధంగా బతకట్ల, దేవుడు కోరుకున్న వీటిలో బతకట్ల. ఆయన మాట విన్నారా? ఆడుందా? ఏముందాడా? ఆయన మాట వినకపోయిరి. ఉందా? ఎవరి మాట? దేవుడి మాట. మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎందుకో దేవుడి మాట వినలేకపోతున్నానన్నా, దేవుడు ఆశించినట్లు బతకలేకపోతున్నానన్నా, ఆయన వాక్యానుసారంగా బతకలేకపోతున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా ఎప్పుడైనా అనిపించిందా?
నాకు బోల్డ్ సార్లు అనిపించింది. ఎన్నిసార్లు చెప్పంటే చెప్పలేను, అన్నిసార్లు అనిపించింది ఈ వాక్యానుసారంగా బతకలేకపోతున్నానే, నా హృదయం లోబడట్లేదే. బోల్డ్ అని సార్లు నిజమైన క్రైస్తవుడు ఏడుస్తాడు, బాధపడతాడు, అయ్యో వినలేకపోతున్నానే అనిపించింది. ఎప్పుడన్నా ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా చేస్తున్నారు. ఎలా? మాటి మాటికి వినకుండా పోతున్నారు. అందుకనే ప్రవక్త అన్నాడు, చూడండి మీరు వినకుండా పోవటం వలన శత్రువు దేశపు కల్దీయులు మన చుట్టూ వచ్చారు. ఇప్పుడు మన దేశం చుట్టూ ఏముంది? ఖడ్గము, క్షామము అంటే కరువు, భయంకరమైన వేదన మన చుట్టూ ఉన్నాయి. దేవుడి మాట వినుకోకుండా పోతే, భయభక్తులు లేకుండా పోతే గనక కరువు, దరిద్రత, వేదన ఆల్ ఆఫ్ చేయండి. తల్లిదండ్రులు పెద్దలు చెప్తారు పిల్లలతో, నా మాట వినరా, చెయ్యొద్దురా, ఈ మాట వినరా, నా మాట వినరా. వినకుండా పోతే కనుక భయంకరమైన వేదన, కష్టం కూడా వెళ్ళిన చాలా మంది ఉన్నారు. మన కుటుంబాల్లో మన బిడ్డలకు ప్రాముఖ్యం నేర్పాల్సిందే భయం. భయం 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 ఆరోగ్యాన్ని గురించిన భయం, డబ్బు గురించిన భయం. తప్పంటారా నేర్పించడం? నాయన ఆరోగ్యం పోతే ఒక మాట ఉంది, డబ్బైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే సంపాదించుకోరు. రీసెంట్గా నేను దినం దైవజనుడు చనిపోయాడు, గుర్తుందా? చాలా బాగా థియాలజికల్గా బాగా చెప్తాడు. ఎదుట ఎంత పెద్ద సేవకుడైనా సరే వాక్యాన్ని తొట్టిల్లాడు. అంటే మనుషులు నచ్చినట్టు చెప్పడు ప్రసంగం, ఆయన దేవుడు నచ్చినట్టు చేస్తాడు. చాలా మంది పెద్ద పెద్ద సేవకులతో తర్కించాడు, అంటే మీరు చేస్తుంది తప్పు అని చెప్పగలిగాడు. సోషల్ మీడియాలో ఉండే పెద్ద పెద్ద సేవకులు ఎదిరించాడు. ఆయన ఎదిరించడం అంటే మీరు చేస్తుంది తప్పు అని వాక్యానుసారంగా చెప్పాడు. అద్భుతమైన వ్యక్తి ఆయన చనిపోయారు రీసెంట్గా. కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్, అనారోగ్య పరిస్థితి. డబ్బైనా మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే అందుకని మన పిల్లలకు సంఘాల్లో చెప్పాలి, ఆరోగ్యాన్ని, డబ్బును, జీవితాన్ని జాగ్రత్త, భయము నేర్పాలి. భయం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండడం. మళ్ళీ చెప్తున్నా, భయభక్తులు లేకపోవడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని వినకపోవడం ద్వారా చుట్టూ ఏమొచ్చింది? ఖడ్గము, కరువు, శత్రువులు వచ్చి మీద ఉన్నారా? ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు వాళ్ళు మాటి వినటంలే? ఎందుకు తొక్కిపోతున్నారు? ఎందుకు తొక్కిపోతారు? నిన్న చెప్పా మన చేతిలో ఉన్న స్టీరింగ్ మాటికి తిరుగుతుందంటే ఏం లేదని, భయము లేదని. స్ట్రిక్ట్గా ఉండాలంటే ఏముండాలా? భయం ఉండాలి. ఇప్పుడు భయం ఉండాలంటే ఏం చేయాలి? అర్థం కాలా? సరే, మనస్సాక్షిలో భయం ఉండాలంటే ఏం చేయాలా? ఏం లేదనా, కూర్చొని 3 నిమ్మకాయలు 3 ఎర్రగడ్డలు మొదలు పెట్టుకొని భయము ఆవాహయామి, భయము వస్తుందా? భయం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? కింద చదువుదాం కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు. 33వ వచనం. ఈ మాట నాకు భయాన్ని పుట్టిస్తుంది అన్నమాట. అద్భుతమైన మాటలు ఉంటాయి. 33 ఇర్మియా అంటున్నాడు, ఏమంటారు చూడండి. నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. ఎవరంటే ఈ మాట? ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు. దేవుడు అంట తన ప్రవక్తలు ఎప్పుడు పంపించాడంట? పెందల కడ లేచి బోధించాడట. బోధించడం అంటే చెప్పడం, అయ్యా ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదయా, ఇలా ఉండకూడదయా, చెప్పడం లేదా? ఎవరి ద్వారా చెప్పాడు? ప్రవక్తలు. అలా చెప్పిన వాళ్ళు వింటున్నారా? వినట్లేదంటే వాళ్ళకి ఏం లేదని భయం లేదు. అప్పుడప్పుడు మా నాన్నగారు అంటారు, లేదా మేము కూడా ఆలోచిస్తున్నప్పుడు సంఘంలో కొంతమంది సేవకుడు చెప్పిన మాట కానీ, పెద్దల మాటలు కానీ వెంటనే విని భయపడతారు. అమ్మో ఇది తప్పు, సేవకుడు చెప్పాడంటే చేయకూడదు, తప్పు, అమ్మో ఇది తప్పు అని భయపడతారు. కొంతమంది ఏమంటారు, సూచనామలో పోయేటట్టు లేరు అట్టోళ్ళు, ఆయన చెప్తా అంటారు లేటట్టి పంచుకోమాడతాడు. మా నాన్నగారు చిన్న సాక్షి చెప్తుండేవారు. తన సేవా జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మీయాత్రలో నడుస్తున్నప్పుడు, ఒక సేవకుడి దగ్గర విశ్వాసం, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు విశ్వాసం ఉన్నప్పుడు మా నాన్నతో పాటు ఒక ఆయన వచ్చేవాడు. మా నాన్నతో పాటు మా నాన్న ఇంకొక ఆయన, ఇద్దరు కలిసి వెళ్ళేవారు మందిరానికి కానీ, ఎక్కడైనా పరిచయానికి కానీ. ఉదాహరణకు ఇసాకన్న, యోహానన్న అనుకోండి, కాసేపు ఇద్దరు దోస్తులు అనుకోండి. మందిరానికి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వస్తుంటారు కొన్ని సందర్భాల్లో, అవునా? అట్లా మా నాన్న వేరే ఆయన తెలిసి వస్తూ ఉన్నప్పుడు మా నాన్న దేవుని నమ్ముకొని ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు వాక్య విలువ, దేవుని విలువ, సేవ విలువ తెలుసు కాబట్టి తన సంపాదనలో 10వ భాగం 20వ భాగం ఇచ్చేవారు. సేవకుడు అంటే గౌరవించారు. నిన్న కూడా మా నాన్న అంటున్నాడు, పరిచర్య చేసేటప్పుడు పొద్దున్న ఆదివారం 4:30-5 గంటలకు లేచి మందిరానికి వెళ్ళి సాపలేసి మైకులు కట్టి పరిచర్య చేసేవాడు. కొంతమంది అనేవారు, ఇరుగు పొరుగు వారి కానీ, బంధువులు కానీ, ఏం పలుకుతూ పోతున్నవే? పక్క వాళ్ళు అంటారు కదా, నీకే పిచ్చి పెట్టిందా, నీకు అవసరమా, నీకెందుకు ఇంత, నువ్వు ఇయ్యాలనా, నువ్వు చేయాలనా, ఆయనకేమి, ఎవరికి, సేవకునికి ఏమి, మందిరానికి ఏమి అని అంటారు. అలా అన్న వ్యక్తి ఈరోజు నామరూపం లేకుండా పోయాడు. అంటే పోతారని తెలుసు. నా విషయం ఏంటంటే, భయభక్తులు కలిగిన వ్యక్తి, వారి వంశాన్ని, వారి తరాలు, వారి బిడ్డలు చెల్లాచెదరైపోతారు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, దేవుని పిల్లలను కలిగినటువంటి వ్యక్తులు, వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నిన్న కూడా ఆ మాట ఆలోచిస్తాను. మన సంఘంలో కొంతమంది పరిచయం చేస్తాంటారు, అక్క వాళ్ళు కానీ, అన్న వాళ్ళు కానీ, నమ్మకంగా సహకరిస్తారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు. ప్రతి నెల తమ కష్టార్జితంలో టీవీ పరిచయం కొరకు, సోషల్ మీడియా పరిచయం కొరకు వస్తువులున్నా కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీకు ఆ విషయం? వీళ్ళు చాలా మంది తెలియదు విషయం. సహకరించే వాళ్ళు ఉన్నారు. అలా సహకరిస్తూ భయభక్తులు కలిగి ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా ఇస్తున్నారంటే, కొన్ని సందర్భాలు అనుకుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు పాలోడు వచ్చాడు అనుకో,
పేపర్ వచ్చాడు అనుకో, కరెంటు బిల్లు వచ్చింది అనుకో, డబ్బులు లేవనుకో, ఏమనుకో చెప్పండి, ఫైన్ అయినా సరే వచ్చే నెల కడదాంలే, ఇప్పుడు డబ్బులు లేవు అని మిస్ చేస్తారు. చేయలేదు ఎప్పుడు మీరు? చేయరా? పాల డబ్బులు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంటిపాడికి టయానికి ఇస్తారా? అక్క ఈ నెల లేదక్క వచ్చే నెల ఇస్తా అంట. కానీ కొంతమంది ఒక్క నెల కూడా మిస్ అవ్వకూడదు నమ్మకంగా ఇచ్చే బిడ్డలు ఉన్నారు. కానీ చాలా చాలా తక్కువ ఆ నమ్మకంగా పరిచయకు భయభక్తులు కలిగి ఇస్తూ సహకరిస్తున్న వాళ్ళు చూపుతున్న భయభక్తులకు ఎన్నోసార్లు అనుకున్నాం సేవకులంగా వారి కుటుంబాలు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఏం చెప్తున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దీవిస్తాడు. కానీ చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఏదైతే మాకెందుకులే, మందిరం ఎట్టబోతేమి, సేవ ఎట్టబోతేమి, పరిచయం ఎట్టబోతేమి. ఎంతో మంది యవనస్తులు నేటి సమాజంలో పాడైపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా, టీవీ పరిచయం ద్వారా అనేక మంది ప్రజలు చేరవేద్దాం అన్నప్పుడు దాని విషయంలో ఆలోచన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచించండి. పిల్లల విషయంలో భయభక్తులు కలిగి నేర్పిద్దాం. సో సంఘంలో మేము అలా ఆలోచిస్తున్నాం. అలా మా నాన్న ఓ రోజు అలా పరిచయం సహకరిస్తుంటే ఒక ఆయన అనేవాడు, ఏం లేదు అసలు, ఎందుకు నీకు అని పిచ్చి పెట్టదా, ఎందుకు అంత చేస్తావు అది ఇది ఇచ్చేవారు. ఈ రోజు ఎవరైతే అన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి లేరు. అంటే నేను చెప్పించట్లేదు, అలా సహకరించి అప్పుడు ఆశ్చర్యపోతాంట. ఎందుకు ఆశ్చర్యపోతా అంటే మన మందిరం చిన్నది, సహకరించే వాళ్ళు తక్కువ. కానీ ఏ రోజు కూడా దేవుడు మా నాన్నను పస్తు పెట్టడము, ఆర్థికంగా దిగజారిపోవడము, కృంగిపోవడము, నీరు గడపడం, అలా దిగజారిపోతున్న రోజుల్లో ఎన్నోసార్లు లేవత్తిన రోజులు ఉన్నాయి ఈ సేవలో. కారణం ఏంటబ్బా అని ఆలోచిస్తాను. అర్థం కదా? కారణం ఏంటబ్బా అని. నిజమండి, నేను ఆశ్చర్యపోతాను. ఒక రోజు దేవుడు మనకు ప్రేమ చూపితే, మనం దయ చూపిస్తే మనకు దయ చూపబడతాడు, ప్రేమ చూపిస్తే ప్రేమ చూపబడతాడు. అర్థం కదా? దేవుడు తప్పకుండా నువ్వు భయభక్తులు కలిగి దేవుడు మందిరానికి, పరిచర్యకు, సంఘానికి సహకారంగా నమ్మకంగా ఉండగలిగితే ఆ నమ్మకస్తులను యెహోవా యందు భయభక్తులుగా తప్పకుండా దేవుడు దీవిస్తాడు. దీవిస్తాడా? విషయానికి వద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి పొద్దున్నే లేచి ప్రవక్తలు చెప్పాడు, అయ్యా వెళ్ళి చెప్పండి నా ఇశ్రాయేలు ప్రజలు. పొద్దున్నే పెందలగడ లేచారు. లేచి అయ్యా తప్పయ్యా చెప్తున్నారు. ఎవరు? సేవకులు. విన్నారా వాళ్ళు? ఇది చూడండి, ఇరిమియా గ్రంథం ఏమంటాడు? పొద్దున పెందల కడ లేచి చెప్తుంటాయి. 33 ముగిచేస్తున్నా. నేను పెందల కడ లేచి వారికి బోధించినను, వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపబలని బెన్హిన్నోము లోయలో ఉన్న బయలునకు బలిపీఠములు కట్టించిరి. అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా వారు పాపములో పడి ఎవరైనాను నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోసలేదు. తలపై దేవుడు కూడా అనుకోలేదంట. ఏమని? ఒరే వీళ్ళు ఇంత పాడైపోతారా, తమ కడుపును పుట్టిన పిల్లలను బెన్హిన్నోము లోయలో బలర్పించి శవాలు గుట్టలు వేసేవాళ్ళు. ఎక్కడ? లోయలో. ఎందుకంటే అంతమంది ప్రజలు గొంతతో వేయాలి, కష్టం కదా, ఆ లోయలో వేసేవాళ్ళు. అంటే ఊహించుకోండి, మనస్సాక్షి లేకుండా, భయము దేవుడు చూస్తున్నాడన్న భయమే లేకుండా చంటి పిల్లలను చంపి వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, విగ్రహం చేస్తూ చంపుతున్నారంటే, అలా పాడు చేస్తున్నారంటే వాళ్ళ భయం ఉందంటారా? లేదు. దేవుడు ఆశ్చర్యపోయారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఒరే నువ్వు ఇట్లా పాడవుతావు అనుకోలేదు కదా. ఒక అమ్మాయి పేరు చెప్పాలండి, అస్సలు ఊహించలేదు. 9th క్లాస్ 10th క్లాస్ అవుతాడు. వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు, చదువుకో అమ్మా అని. అక్కడికి స్కూల్ దసరా ఏదో పండగ వచ్చినాయి, హాలిడేస్ వచ్చాయి, అయిపోయినాయి. హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలా? హాస్టల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హాలిడేస్ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్కి వెళ్తానని చెప్పి ఇంటికి హాస్టల్కి బయలుదేరుతాను. బయటికి వెళ్ళి ఇంకా బస్సు ఎక్కితే రోజు అయింది, సాయంత్రం అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి కదా, ఏమి ఇంకా దసరా సెలవులు మీకు అయిపోలేదా, మీ కూతురు ఇంకా పంపించలేదే అని ఫోన్ కొడుతున్నారు. ఎవరు? హాస్టల్లో ఉన్న వార్డెన్స్. ఈయన తల్లిదండ్రి అప్పుడే హాలిడేస్ ఎప్పుడో పంపించేశారు, 2-3 రోజులు అవుతాను. మరి కూతురేది? ఫీజులు ఇరిపోయినాయి. మధ్యలో ఎవరో దొంగలు ఎత్తుకుపోయినారా, కిడ్నీ ఏమైనా ఎత్తుకున్నారా, లివర్ ఏమైనా కొట్టుకోపోయారా, ఈడ్రా బాబు నారదించే ఇంక ఎత్తడం మొదలుపెట్టారు. ఎత్తడం మొదలు పెడితే తెలిసింది ఎవరో ఒక అబ్బాయి తెలిపింది. మేము ఆశ్చర్యపోయిన, మాకు ఫీజులు అయిపోయే విషయం ఏం తెలుసా? అసలు ఆ అమ్మాయి అలాంటిది అస్సలు అనుకోలే. ఎందుకంటే ఇలా కూడా చూడదు, అంత మౌనంగా, అంత దీనంగా. ఇంకా సామెత 31 ఉంది తెలుసా? ఉందా లేదా? గుణవత్తైన సిరి ఉంది తెలుసా? ఆ పేపర్ చింపేసి ఆమెను పెట్టచ్చాడ. అర్థం కదా? గుణవత్త శ్రీ, ఆ గుణవత్తైన శ్రీని పేపర్ ఉంది కదా, అది చింపేసి ఆడ పెట్టచ్చాము. అట్టుంటది. నిజం అండి, ఎవడు అనుకోడు ప్రపంచంలో ఈమె చేస్తుందని. నిజం. అప్పుడప్పుడు అనుకుంటాం కదా, నువ్వు అనుకోవడం. దేవుడు చూసి ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనం, ఒరే మీరు ఎట్లా చేస్తారని అనుకోలేరా, ఎందుకు అంత పాడైపోయారు? నిజం అండి,
నేను కూడా మాట్లాడాను ఆ అమ్మాయితో, ఎంత బాగుండు అన్న, అట్లాగే అన్న, చాలా బాగున్నా అన్న, ఇట్లా కూడా మాట్లాడదు. వామ్మో చాలా మంచిది, ఇట్లా ఉండాలి పిల్ల. కానీ అసలు ఇది ఎగిరిపోయినాయి. స్కూల్కే, కాలేజీ కూడా కాదు, మళ్ళా ఏంటి స్కూల్కే, మళ్ళీ కాలేజీ కూడా కాదు. ఏంటంటే ఇది ఎంత దారుణం అండి. సరే, ఇప్పుడు ఆ బాబు వెళ్ళిపోయిందంటే భయం ఉంది ఆ బాబు. సరే, విషయానికి వద్దాం. నేను ఎందుకు విషయం చెప్తానంటే, మనం అనుకుంటప్పుడు వీడు పడిపోతాడే, వీటి చేస్తాడని అనుకోలేదని. అవునా, యూదా ప్రజలు కూడా దేవుడు చూసి అనుకోవాలి. యూదా ప్రజలు కూడా ఇటు పాడైపోతారు. ఎందుకు పాడైపోయారు? భయము లేక. ఇప్పుడు భయం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం, ముగిచేస్తున్నా. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు. ఇది అద్భుతమైన మాట. ఏంటంటే అది, వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అద్భుతమైన మాట కదా. దేవుడు మనకు మేలు చేయాలంటే, మళ్ళా చదువుతున్నా 32:39, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము డాష్ నాకు భయపడినట్లు. రైట్, ఒక స్థలం అవుతారా. దేవుడు మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సంఘానికి మేలు చేయాలంటే ఏముండాలంట? భయం ఉండాలి. ఏముండాలా? భయం ఉండాలి. ఆ భయము ఎవరు పుట్టిస్తారు? దేవుడు మన గుండెల్లో భయాన్ని పుట్టిస్తారు. ఈ కింద చూద్దాం. అలా భయం ఉండడం వల్ల ఏం జరుగుతుందో 38 మళ్ళీ చదువుతున్నాను. 32:38, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకు వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. ఏంటది? నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు. ఈ లైన్ అద్భుతమైన లైన్. నా డైరీలో నా బైబిల్లో గిర గీసి పెట్టుకున్నా. ఏం గీసి పెట్టుకున్నా? గిర ఉంటే పెన్ను ఉంటే గీసుకోండి మీరు కూడా. అద్భుతమైన మాట. 40. నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్టు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను, వారికి మేలు చేయుటకై వారి యందు ఆనందించున్నాను, నా పూర్ణ హృదయముతో నా పూర్ణాత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. అద్భుతమైన మాట. తలపై అద్భుతమైన, అందులో ఒక మాట ఉన్నది, వారు నన్ను విడిచి వెళ్ళకూడనట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదు. ఎవరు పుట్టిస్తారు? ఎవరిని విడిచిపెట్టకుండా అంటే, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలంటే. అప్పుడప్పుడు కొంతమంది మందిరాలు మానేయడం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండడం కానీ, దేవునికి దూరం అయిపోవడానికి కానీ కారణం తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకపోవడం. సో దేవునిలోనే అంటి పెట్టుకోవాలంటే ఏముండాలా? భయభక్తులు ఉండాలా. అర్థం చెప్పేది? రైట్. సో ఈ భయభక్తులు ఎవరు పుట్టిస్తారంట? దేవుడు పుట్టిస్తారు. రైట్ మై ఫ్రెండ్స్. సో ముగిచేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా, భయభక్తులకు ఉండడం వల్ల ఆశీర్వాదం ఉందా? దీవెన ఉందా? దేవుని తోడుందా? ఆయన సన్నిధి ఉందా? నెమ్మది, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉందా లేదా? ఎందులో? భయములో, భయభక్తులు. అంత మాత్రం కాదు, మన మనస్సాక్షి భయం ఉన్నప్పుడు. మీరు పిల్లలకు మళ్ళా చెప్తున్నా, దయచేసి రానున్న తరాల్లో నేటి సమాజంలో భయం అంటే ఏంటో లేకుండా పోయింది. ఒక ఆయన మాట అంటా, నా చిన్నప్పుడు కూడా నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో మా సార్ వాళ్ళు అంటేవారు, మా పెద్దల కాలం అంటే మా సార్ వాళ్ళకి చదువు ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఏదో తప్పు చేశానుకో, నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే గోడ కుర్చీ చేశాను. గోడ కుర్చీ తెలుసా? గోడకు కుర్చీ ఉండదు, గోడ మీద కుర్చీని ఊహించుకొని కూర్చోవాలి. అలా కూర్చోవాలి. తప్పులు చేసే గోడ కుర్చీ, తర్వాత మోకాళ్ళు వేయడం, గుంజీలు తీయడం, చెంపలకేసి, దాన్ని ఏదో అంటారప్ప. ఇవ్వడం తప్పు చేశాడు అనుకో, ముక్కు చెంపలు, అదే కదా మీరేమంటారు? ముక్కు చెంపల, కాళ్ళ చెంపల, అంతే కదా. అంటే కాళ్ళతో కొట్టరు కదా ముక్కు. అంటే ఇప్పుడు నేను అనుకోండి, తప్పు చేశాడు అనుకో, ఇప్పుడు నేను సాగలేదు, ఇమాన్ ఉన్నాడు, తప్పు చేశాడు అనుకో, ఇమాన్ 10 కొడతా, ఇమాన్ నాకే కొట్టడా? 10 కొడతా. ఫ్రెండ్స్ అనుకో, రే నేను నీకు ఫ్రెండ్స్ అనుకో, మీకు ఇదే బ్యాచ్, అరే నేను చిన్న కొడతా, నువ్వు నాకు చిన్న కొట్టు. ఆడు చిన్న కొడుతున్నాడు, ఆ టీచర్ ఏరా చిన్న కొడుతున్నావు ఫ్రెండ్ అనే కొట్టు గట్టి కంటే ఆవిడ వీడు గట్టి కొట్టిన తర్వాత ఎర్ర నన్ను గట్టి కొడతావు, ఇప్పుడు నీ సంగతి చెప్తారా నేను అని. అర్థం కదా? అందుకని ఏం చెప్పాలి ఫ్రెండ్స్, టీచర్ ఫస్ట్ వాడు కొట్టమని టీచర్. ఎందుకు? వాడు కొట్టేదాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఫస్ట్ వాడు కొట్టం. నేను ఎందుకు ఏం చెప్తాను అంటే, మనకి ఒకప్పుడు పిల్లలకు చదువు చెప్పేటప్పుడంట, పాతకాలంలో పైన మనుషులు ఉంటాయి కదా, పైన ఇట్లా కట్టేసి కింద రేగికంప పెట్టేవాళ్ళంట. రేగికంప పెట్టారంట. రేగికంప వాడు వదిలేసాడు అనుకో, ఏడబడతాడు, రేగికంప పడతాడు. చింతమాన బర్ర ఉంటుంది తెలుసా? చింతమాన బర్ర అండి, అది కొట్టామనుకోదంటో అది ఎరగదు. ఏది చింతమాన, అది అంటే ఫ్లెక్సిబుల్ అనమాట, ఎటు పట్టడం వంగుతుంది అది. ఏది చింతమాన, కానీ అది ఎరగదు, అది ఏది తెలీదు, మొత్తం వాతలు అయితే పడతాయి. దాన్ని కొట్టామనుకో నడుము కానీ చేతులకు అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉంటారో
మంచి కొడితే వాతలు పడతాయి, అది మాత్రం ఎరగదు. ఎంత కొట్టా, స్కూల్లో 20 మంది పిల్లలు అనుకో, 10 మంది కొట్టు, కొన్ని ఉంటాయి ఇది కర్రలు, ఒకటి కొడితే చాలు ఏమవుతాయి, ఇరిగిపోతాయి. అందుకని కొంతమంది వాళ్ళ పాతకాలంలో కావాలనే సారు చింత పచ్చి పరిమాణం తెచ్చుకునేవాళ్ళు. మా స్టాఫ్లో కూడా ఉండేవి చిన్నప్పుడు, ఇప్పుడు తక్కువ. ఒకప్పుడు మూల ఉండేవి. ఏంటి రే ఎగ్జామ్ పేపర్లు వచ్చినాయి, ఆడిపోయి నా రూమ్లో స్టాఫ్లో మూల నా టేబుల్ దగ్గర చింతమాను ఉంటాయి. కొంతమంది సార్లు ఉంటారు అనమాట, కావాలని కట్టకట్టు తెచ్చుకుంటారు ఇంటికాడి నుంచి. ఇంకొకడు ఉంటాడు క్లాస్ లీడర్, వాడు బాగా చదువుతాడు, సార్ మా ఇంటికాడికి చింతమారులు సార్ మీకు తీసుకొస్తాం సార్, వాడు తెచ్చాడు. అవునా, మీరు కూడా అదే బచ్చా తెచ్చారు, మూలం పెడతాడు, ఇంక పెట్టుకోడు, వాచాడంటే. విషయం ఏం చెప్తానంటే అప్పట్లో అలా చెప్పారు చదువు. ఎప్పట్లో ఒకప్పుడు. ఇప్పుడు పిల్లోని అటగిల్లు ఇంటికాడి చూస్తాయి సైరన్ మోసినట్టు, ఏం మా పిల్లోని అంటావు అని, మా పిల్లోని అంటావు కొట్టబల్లే ఒక మాటను. ఈ రోజు పిల్లలకు భయం లేకుండా పోవడానికి కారణం తెలుసా? ఒకప్పుడు బాగా చదువుకోవడానికి. మీరు కావాల్సిన అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు పాతకాలపు పెద్దలకు 5వ తరగతి చదివింటాడు ఆయన, జాబ్స్ వచ్చేవి, ఎంబీఏ చదివింటాడు చూడు. ఇప్పుడు వాడికి కూడా అంత నాలెడ్జ్ 5వ తరగతి చదివినోడు ఉంటుంది. మీకేం అర్థమవుతుంది కదా, ఒకప్పుడు 5వ చదివిన పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద ఆయన దగ్గర పోయి ఎంబీఏ స్టూడెంట్ కూర్చోబెట్టు, వాళ్ళిద్దరు ఎవరు గెలుతారు తెలుసా? ఒకప్పుడు 5వ చదివినాడే ఆయన గెలుచాడు. ఎందుకు చెప్పు, అప్పట్లో చదువు అటు చెప్పేవాళ్ళు, ఒక్కసారి 10 చెప్తే ఇంకా నాన్ స్టాప్ వదిలేదు. ఇప్పుడు సంవత్సరంతో చెప్పు అంటారు, అంతే శ్రీరాములు మాడతారే అట. ఎందుకు చెప్పు, భయం లేదు. ఒకవేళ ఈరోజు హోంవర్క్ చేయలేదనుకో, రేపు టీచర్కి అయిన తర్వాత ఏ హోంవర్క్ చేయలేదంటే ఏమందు ఏమన్నంటే ఇంటికాని చూసి సైరన్ అయ్యి అని, ఇంటికాని ఏం మా కొడుకు ఇంటారా. ఇప్పుడు వాడు చదువుతాడు చెప్పండి. అంతేందుకు ఒక మాట అని చూడండి, పిల్లలు భయం. మరలా చెప్తున్నాను, మన పిల్లల్లో భార్య, భర్త, కుటుంబము ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలి. దేవునికి భయపడే మనసు ఉన్న వ్యక్తి ఎప్పటికైనా దీపపడతాడు. దేవునికి భయం లేదనుకో, ప్రేమ ఉన్నా వేస్టే. అసలు ప్రేమ ఉండదు వాళ్ళలో, సాధ్యం కాదు. ఎందుకంటారేమో దేవుడి పట్ల భయం, దేవుడు చూసిన భయం లేదనుకో, వాడు భార్యను ప్రేమించలేడు, కుటుంబాన్ని ప్రేమించలేడు. దేవుడు చూస్తున్న భయం ఉందనుకో, భార్యను ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా, నా భార్యను అనవసరం కొట్టడమో, శాడిసం చేయడమో, తప్పు చేయడమో, పాపమో అని దేవుడు చూడ భయం ఉంటుంది కదా, ఆ భయం వల్ల కలిగే ప్రేమ అద్భుతమైనది. సో మళ్ళీ చెప్తున్నా, భయము చాలా గొప్పది. సో ముగిచేస్తున్నా. ఇప్పుడు ఆ భయము కలగాలంటే ఏం చేయాలి? సరే నువ్వు చెప్పింది అంత బాగుందినా? భయాన్ని ఎవరు పుట్టిస్తారు? దేవుడు. మరి దేవుడు ఎట్లా పుట్టిస్తాడు? సాంబార్ ఎలా చేయాలంటే మీ గిన్నెలో కాస్త కొనిబే, తర్వాత పప్పులు, తర్వాత మునక్కాయ, తర్వాత బెండకాయ, వంకాయ సరే సాంబార్ వేసారా, ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత మనం అని ఒక పాత్ర ఉంటుంది, అంటే ఒక ప్లానింగ్ ఉంటుందా? ఇప్పుడు నా ప్రశ్న, మన గుండెల్లో భయం పుట్టాలంటే ఏం చేయాలి? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? టైం అయింది, నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోతామంటారా? అర్థం కదా? మన గుండెల్లో భయం పుట్టాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, 4 నిమ్మకాయలు, భయం ఆవాహం వస్తుందా? భయం కలగాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? వచ్చే ఆదివారం రండి. రైట్, వచ్చే ఆదివారం రండి. భయం మనలో కలగాలంటే కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్తాం. ఈ 4-5 పాయింట్లను చెప్పబోయే విషయాలు ధ్యానం చేసి ప్రతిరోజు మనం వాటిని పరీక్షించుకుంటా అంటే మన గుండెల్లో భయం పెరుగుతుంది. అర్థం అర్థమైందా? మనం బలహీనంగా ఉన్నాం అనుకో, ఫుడ్ పాయిజన్ అయిందనుకో, బలహీనంగా నీరసం అయినప్పుడు డాక్టర్కి వెళ్తే డాక్టర్ పెడతాడు ఇన్సులినా సెలైన్ పెడతాడు. ఏమవుతుంది? బాడీలో బలం వస్తుంది. అవునా? అలాగే మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఏంటి ఆ పనులు? ఏం చేయాలో ఎప్పుడు ధ్యానం చెబుతాం? వచ్చే ఆదివారం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఆదివారం రండి. సో ఇప్పుడు ఏమని ప్రార్థిద్దామంటే, వీళ్ళు ఎవరైనా భయభక్తులు కోల్పోయి ఆశీర్వాదానికి దూరంగా దేవుని విడిచిపోయినట్లయితే అడగండి, ప్రభువా నాలో భయాన్ని పుట్టించు. ఆ భయం ఎలా ఉండాలి తెలుసా? నిన్ను విడిచిపోకుండా ఉండాలి. అదే కదా ఇరిమి అంటున్నాడు. ఉందా? ఏముంది? భయము కలిగిన వాడు అండగా మీ హృదయాల్లో భయాన్ని పుట్టిస్తా. ఆ భయం ఎలాంటి తెలుసా? నన్ను విడిచిపోరుగా, ఎన్నడూ విడిచిపోరు. ఎక్కడ ఉంటారు మరి? నా యందు ఉంటారు, నా యందు స్థిరపరచబడతారు. ఎంత అద్భుతమైన మాట కదా. అడుగుదామా? కావాలొద్దా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దైవ మధ్య విత్తబడిన మాటలు ఇప్పుడు హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయం ప్రభువా. నాయన, ఈ ప్రపంచంలో ఒక వాహనం తిరగాలంటే దాని చేతిలో స్టీరింగ్ ఉండాలి. సంజీవ్ తేజాన్ని నేను అలాగే నాయన మా హృదయాలు, మా జీవితాలు తిప్పబడాలంటే మన జీవితంలో మనస్సాక్షి కూడా ఉంటుంది. ఆ మనస్సాక్షిలో ఏది ఉంటే ఆ ప్రకారం మన బతుకు బావు తిరుగుతుంది. అయితే మా మనస్సాక్షి ఏ పాపానికి, ఏ వ్యామోహానికి దాసత్వం కాకుండా నీ యందు భయభక్తులు కలిగి చక్కగా గమ్యానికి, లక్ష్యానికి, ఆత్మీయతలో చేరులాగున్న కృపనిమ్ము నాయనా. అలాగే మా పిల్లలు, చదువుతున్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అయిన వారి గుండెల్లో భయాన్ని పుట్టించండి. యవ్వన కాలంలోనే, బాల్యంలోనే మా పిల్లల గుండెల్లో భయాన్ని నింపండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో,
ఎలా ప్రయాణం చేస్తున్నారో పెద్దల దయందును దేవుని దయందును అభివృద్ధి పొందే కృపను మా పిల్లలకి నాయన, అలాగే మా సంఘంలో ప్రతి ఒక్కరి గుండెల్లో భయాన్నిమ్మో. నీ మందిరం అంటే భయం, నీ సన్నిధి అంటే భయం, సేవకుడు అంటే భయం, వాక్యం అంటే భయం నీ బిడ్డల గుండెల్లో కలగాలి. అట్టి కృపనివ్వండి. ఎవరైనానైనా భయభక్తులు లేకుండా నీ సన్నిధి విడిచిపోయారేమో, నువ్వు వాగ్దానం చేశావు. ఆ ప్రకారం నాయన విడిచిపోకున్నట్లు భయాన్ని పుట్టించమని, వచ్చే ఆదివారం ప్రభు భయాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పుట్టించాలో నేర్పించే అద్భుతమైన పాఠాలు ఇంకా నేర్పించమని, క్రియల్లో పెట్టగల కృపనివ్వమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.